ఇష్టం అంటే గేమ్ బట్టి నేను కళ్యాణ్ పడాలా. ఎందుకు లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా ఆడుతున్నాడు, ఇంతకుముందు ఇప్పుడు ఆన్లైన్ చెప్పేసి అంటున్నారు. ఎందుకండి కళ్యాణ్ పడాలా ఫస్ట్ నుంచి ఆడతలేరని ఎవరన్నారండి మీకు? అసలు కరెక్ట్ చూస్తున్నారా మీరు? ఫోకస్ చూస్తుర్రా? ఫస్ట్ ఫోకస్ చూడండి. ప్రతి కంటెంట్ ప్రతి మెంబర్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే కదా మీరు తెలిసేది. కళ్యాణ్ పడాలా అగ్ని పరీక్ష నుండి తన ఫోకస్ తన డ్రీమ్ అంతా ఒకటే. తన స్ట్రాటజీ తనకుంది. తను చాలా బాగా ఆడుతున్నాడు, మొదటి నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. ఎంతమంది కళ్యాణ్ పడాలా ఆడతలేడు ఎవరు తెలుసు? నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా? నువ్వు అందరి మీద ఫోకస్ చేస్తున్నావా? ప్రతి వ్యక్తి తన ఒక క్వాలిటీస్ తన గుణం ఏందో మనం చూడాలి. అప్పుడే కదా మనం మనుషులు అంటాం. అంటే ఫస్ట్ కొన్ని వీక్స్ నాగార్జున గారు కూడా చెప్పిన నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు, సైలెంట్ కూర్చుంటున్నావు అన్నారు కదా. ఇవ్వండి ఆ వీక్స్ లోనే ఎలిమినేట్ అయిపోయిన పరిస్థితి ఏంది? ఎలిమినేట్ కాదండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, తను గేమ్ తను ఆడుతున్నాడు. తను స్లో ఉన్నాడంటే ఇప్పుడు ముందు బర్నీ గారు కూడా స్లో ఉన్నారు. మళ్ళీ బర్నీ గారు కూడా ఏం ఆడినారు అసలు? డెమాన్ పవన్ కంటే ఆయన కంటే ఎక్కువ ఆడలేడు కళ్యాణ్ అని చెప్పేసి అంటున్నారు. డెమాన్ పవన్ ఎక్కువ ఆడతాడు. ఒక్కటి డెమాన్ పవన్ గారు కంటెండర్షిప్ నాకు నాకు ఇస్తలేరు 5 సార్లు మేము పోరాడుతున్నా అంటే ఏం చేసిండ్రండి? త్యాగాలు చేస్తారా? ఇప్పుడు కంటెండర్షిప్ వచ్చినప్పుడు త్యాగం చేస్తారా మీరు? అది చెప్పండి. ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందండి, నేను పోరాడి ఓడితే ఒక గొప్ప అంటారండి. నువ్వు త్యాగం చేస్తే ఏమొస్తుంది నీకు? మొన్నటిదాకా కళ్యాణ్ బాగా ఆడితే మొన్నటిదాకా తనుజ అండ్ ఇమాన్యుల్ పేరు ఎందుకు వినిపించింది, ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ పేరు వినిపిస్తుంది? ఒకటి, ఇంతకుముందు కూడా కళ్యాణ్ వినిపించింది, కానీ బయట జనాలు కళ్యాణ్ పేరు తీయలేదు. నేను అగ్ని పరీక్ష నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఎపిసోడ్స్ నేను ప్రతి చూస్తూ ఉంటాను. నేను 9 బిగ్ బాస్ నుంచి చాలా క్లియర్గా ఫాలో అవుతున్నాను నేను. సో ముందు నుంచి కళ్యాణ్ పడాలా చాలా బాగా ఆడుతున్నాడు. కళ్యాణ్ వల్ల ఫ్యామిలీ వచ్చినాకనే ఆయనకి క్రేజ్ పెరిగిందని చెప్పేసి అంటున్నారు జనాలు. ఒకటి, వాళ్ళ నాన్నగారు వచ్చారు, అద్భుతమైన మాటలు, నిజమైన మాటలు చెప్పారు, అందరు కలిసి తెరిపించారు అనుకుంటున్నాను నేను ఒక పాజిటివ్లా. ఓకే, ఇప్పుడు తనుజ గురించి ఏం చెప్తారు? తనుజ గారు తన గేమ్ ఆడుతున్నారు. తను ముందు కొంచెం ఎమోషనల్, తన క్యారెక్టర్ అలాంటిది కావచ్చు. సో ఎమోషన్ అయింది, తీసుకోలేంటుంది హార్ట్కి. సో ఇప్పుడు తన గేమ్ స్ట్రాంగ్ అయిపోయింది, ఎవరిది వాళ్ళు పోటీగా ఆడుతున్నారు. సో ఇమాన్యుల్ గ్రాఫ్ బాగా తగ్గిపోయింది ఈ మధ్య, ఎందుకంటారు? ఇమాన్యుల్ గారు తగ్గలేదండి, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనే తగ్గించుకుంటుండు. ఐ మీన్ స్టేబుల్గా ఆడుతుండు. అసలు ఎటు జరుగుతుంది, ఏమవుతుంది అని ఒక స్టేబుల్నెస్ తోటి ఆడుతున్నాడు అండి ఇమాన్యుల్ గారు. రీతు వల్ల పవన్కి డెమాన్కి గొడవలు అయిపోతుంది ఈ మధ్య లాస్ట్. ఒకటండి, రీతు వల్ల డెమాన్ పవన్ కళ్యాణ్ పడాలంటారు కదా. ఇప్పుడు డెమాన్ గారు ఎందుకు త్యాగం చేస్తారో అది బాండింగ్ అనేది ఉండాలండి. నేను తప్పట్లేను బాండింగ్ గురించి, కానీ గేమ్ పరంగా ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళతో ఆడితే. ఇప్పుడు డెమాన్ పవన్ గారు మొన్న రీసెంట్గా హిట్ అయింది ఏంటంటే ఆ మెడకాయ పట్టుకోవడం సీన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అది కొంచెం ఫోర్స్గానే పోయింది. ఇమాన్యుల్ గారు వచ్చి కొంచెం లాగినరు, అప్పుడు ఇమాన్యుల్ ఇట్లా అనగానే కంట్రోల్ అయింది. సో డెమాన్ గారికి అర్థమై ఉండాలి, తన మనసాక్షి తెలిసి ఉండాలి. సో దీని గురించి కళ్యాణ్ కూడా రీతుతో అనడం జరిగింది, అతనేమీ కావాలని చేయలేదు. అవును, నేను చూసా, అది కూడా చూసాను నేను. రీతుతోటి ఇవాళ కళ్యాణ్ గారు మాట్లాడారు. సంజన గారు దీన్ని ఎక్కువ పోర్ట్రే చేస్తారు. అదే సంజన గారు ఏంటంటే, సంజన గారు ఎలా ఉన్నారంటే ఇక్కడ పోర్ట్రేట్ చేయాలి. ఎలా అయినా వాళ్ళు ఇప్పుడు మొన్న రీతును డెమాన్ గారు పక్కన కూర్చుంటారండి, ఎవరైనా కూర్చుంటారు కదా. ఇప్పుడు దాన్ని నువ్వు తప్పు, ఇప్పుడు మనం చూసే కళ్ళ బట్టి ఉంటుందండి. మనం బ్యాడ్గా చూస్తే బ్యాడ్ అనిపిస్తుంది, గుడ్గా చూస్తే గుడ్ అనిపిస్తుంది. కప్పు కొట్టబోతున్నారు మీ దృష్టిలో? నా దృష్టిలో కప్పు కొట్టేది కళ్యాణ్ పడాలా ఆర్ తనుజ, ఇమాన్యుల్, ఈ ముగ్గురులో ఎవరైనా ఒకరు ఉంటారు. కానీ మెయిన్గా అయితే వీళ్ళ ముగ్గురినే ఎక్కువ పోటీ నడుస్తుంది. ఫోర్త్ అయితే సుమన్ శెట్టి గారు ఉంటారు. ఇక 5th అంటారా బర్నీ గారా, అది ఎప్పుడైనా దివ్య గారా రావచ్చు. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ కావాలి? ఈ వీక్ నేను సంజన గారు అనుకుంటున్నాను అండి. తన గేమ్ అసలు గేమ్ చూపెడతలేదండి. తన వాళ్ళ మీద ఏడ్చేయడం, తన వాళ్ళ మీద ఫోకస్ చేయడం తప్ప నాకు తన మీద గేమ్ అసలు కనిపించలేదండి. ఫైనల్గా హెయిర్ కట్ చేసుకొని త్యాగం చేసి మరి సంజనని కాపాడితే ఋతు మీద మళ్ళీ అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు త్యాగం అందరు చేశారు, సంజన గారు లోపల రావాలని ఇమాన్యుల్ గారు చేశారు, అందరు చేశారు కదా త్యాగము. ఇప్పుడు సంజన గారు చూసే విధానం బట్టి మనం ఆలోచించుకోవాలి. మనం కూడా ఇప్పుడు పాజిటివ్ ఉంటే ఏదైనా పాజిటివ్ అవుతుంది కదా.